ఒక ఇద్దరు ముగ్గురు వచ్చి మనకు క్యాంపెయిన్ చేసిపోతారు. రామచంద్రరావు గారు, భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రేసులో మీతో పాటు అప్పుడు చాలామంది ఉన్నారు, చాలామంది పేర్లు వినిపించాయి, వాళ్ళు అవుతారనే ధీమా కూడా వాళ్ళు వ్యక్తం చేసిన పరిస్థితి. అంటే గత కొంతకాలంగా జరుగుతున్న చర్చ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఏ రేంజ్లో ఉంటుందో, అంటే ఇంటర్నల్ ఇష్యూస్, భారతీయ జనతా పార్టీలో కూడా అధ్యక్ష పదవి రేసు అంటే ఆ ఎన్నిక జరిగే టైంలో చాలా పేర్లు వినిపించాయి. కాస్త కోల్డ్ వార్ ఉంది నాయకుల మధ్య అనే చర్చ కూడా పెద్ద ఎత్తున జరిగింది. సో ఇప్పుడు ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో అంత యూనిటీగా పనిచేస్తూ ఉన్నారా ఖచ్చితంగా గెలవాలి అని చెప్పి? ఎందుకంటే ఈ ఎన్నిక మీకు చాలా ప్రెస్టేజియస్ కాబట్టి. డెఫినెట్గా ఈ ఎన్నిక కాదు, ఏ ఎన్నికైనా ఏ పార్టీకైనా ప్రెస్టేజియస్. ఇప్పుడు కేవలం ఈ ఎలక్షన్స్ కాదు, ఎన్ని ఎలక్షన్స్ పార్టీ ప్రెస్టేజియస్. మా పార్టీలో ఉందండి 10 మంది అడుగుతారు, డెమోక్రసీలో ఒక పోస్ట్ 10 మంది అడుగుతారు, ఒక్కరికి మనం ఇవ్వగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎమ్మెల్యే టికెట్ 10 మంది అడుగుతారు, ఒకరికి ఇస్తాం. పదవి కూడా ప్రెసిడెంట్ పదవి కూడా అంతే. పదవి నాకు వచ్చినప్పుడు కూడా ఎవ్వరు అడిగిన వాళ్ళందరూ కూడా నాతో కలిసిపోయింది. ఇప్పుడు ఈటల రాజేంద్ర రోజు పాపం తిరుగుతూ ఉన్నాడు మా ఎలక్షన్స్లో. నిన్న కూడా క్యాంపెయిన్ చేసి బండి సంజయ్ గారితో ఎలా ఉంది? నాకు ఎవరితో ప్రాబ్లం లేదు, ఎవరికి నాతో ప్రాబ్లం లేదండి. బండి సంజయ్ నాకు చాలా జూనియరు, నాకు మంచి ఫ్రెండు. మీ ఇద్దరం ఆయన స్పోక్స్ పర్సన్ ఉన్నప్పుడు నేను ఎమ్మెల్సీగా ఉండే. ఆయన ఎన్నోసార్లు నన్ను కార్యక్రమం పిలిచాడు. ఈజ్ అ వెరీ గుడ్ లీడర్, మంచి కార్యకర్త. ఆయన ఈరోజు పబ్లిక్లో ఆయన మీద బాగా క్రేజ్ ఉన్నది. నిజంగా కూడా కిషన్ రెడ్డి గారు, లక్ష్మణ్ గారు, వీళ్ళందరూ మా పార్టీలో ఒక కలిసి పనిచేసి పార్టీ స్థాయి తీసుకొచ్చినామంటే అది మామూలు మాట కాదు. 40 సంవత్సరాల నుంచి పార్టీలో ఉండి మనం పార్టీ స్టూడెంట్ డేస్ని పనిచేసినటువంటి ఒక కార్యకర్తలు, తర్వాత మా పార్టీలో వివిధ ఒక పరిస్థితులు చూసి మా విధానాలు చూసి వేరే వాళ్ళు వచ్చి వాళ్ళు కూడా పార్టీని డెవలప్ చేశారు. వాళ్ళు గెలిచిన తర్వాత అందరం కలిసి పార్టీని ముందు తీసుకుపోయే ప్రయత్నం ఉన్నాం. ప్రెసిడెన్షిప్ రానంత మాత్రాన కొంతమందికి ఎమ్మెల్యేలు వచ్చినాయి, కొంతమందికి ఎంపీలు వచ్చినాయి, కొంతమందికి పదవి బాధ్యతలు వస్తాయి పార్టీలో, కొంతమందికి ఇంకో రకంగా మంత్రి పదవి వస్తాయి. అంతేగానే మా ఒకరికి ప్రెసిడెంట్ ఇచ్చినంత మాత్రాన, వేరే వాళ్ళు అడిగినంత మాత్రాన మా మధ్య డిస్ప్యూట్స్ ఏం లేవు. దెర్ ఈజ్ నో కోల్డ్ వార్. అవర్ వార్ ఈజ్ అగేన్స్ట్ కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్. ఫస్ట్ కాంగ్రెస్, తర్వాత బీఆర్ఎస్. ఇప్పుడు రూలింగ్ వాళ్ళే కదా. రైట్. అండ్ ఈ రేవంత్ రెడ్డి ఈ 2 ఏళ్ల పాలన ఎలా ఉంది? నేను మొన్న చోట చెప్పాను, ఈ 2 ఏళ్ల పాలన ప్రజలు బహుశా అరే ఎందుకు ఈ పార్టీ గెలిపించిన, బీజేపీని గెలిపిస్తే బాగుంటుంది కదా అని ఆలోచన ఉంటారు. ఎందుకంటే ఒక పార్టీ 10 సంవత్సరాలు పరిపాలించి ప్రజలకు అన్యాయం చేసింది, ప్రజలకు మోసం చేసింది, తప్పుదారి తీసుకుపోయింది. మన ఆర్థికంగా ఒక రిచ్ స్టేట్ని, ఆర్థికంగా ఒక మంచి సర్ప్లస్ స్టేట్ని ఈరోజు అప్పుల్లో దోసేసింది. ఒక ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చింది. వాళ్ళ అహంకారము, రాజకీయ దురహంకారము, వీటన్నిటిని చూసిన తర్వాత ఈరోజు మళ్ళీ ప్రజలు అందరూ కూడా ఆ పార్టీకి బుద్ధి చెప్పని కాంగ్రెస్ పార్టీ తీసుకున్నారు. ఆ కనీసం ఆ పార్టీ 10 సంవత్సరాల తర్వాత ప్రజలు దాన్ని ఎలగొట్టారు. కానీ ఈ పార్టీ అయితే 2 సంవత్సరాల నుంచి అరే ఈ పార్టీ ఎప్పుడు పోతుందా కొత్త ప్రభుత్వం. ఎందుకంటే తెలంగాణ ప్రజలు రాజకీయ చైతన్యవంతులు. వాళ్ళు బీఆర్ఎస్ని చూశారు, కాంగ్రెస్ని చూశారు 2 సంవత్సరాలు. నెక్స్ట్ డెఫినెట్గా బీజేపీ ప్రభుత్వం వస్తుంది. ఎందుకంటే ఈ 2 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పిదాలు, బీఆర్ఎస్ పార్టీ ఏ తప్పిదం చేస్తే వాళ్ళదే తప్పిదం చేస్తాను. ఏ అవినీతి అయితే బీఆర్ఎస్ పార్టీ చేసింది అదే అవినీతి కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఏ ఒక్క డెవలప్మెంట్ లేకుండా స్టేట్ని ఉంచిందో బీఆర్ఎస్ పార్టీ అదే ఒక్క రీతిలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ నడుస్తూ ఉంది. కాబట్టి ప్రజలు కాంగ్రెస్ని బీఆర్ఎస్ని ఒకే ఒక దీంట్లో చూస్తారు. డెఫినెట్గా ఈ 2 సంవత్సరాలు పరిపాలన కాంగ్రెస్ పార్టీది ప్రజలను నిరాశలో పెట్టింది. ఏది కూడా 6 గ్యారంటీలు లేవు, 420 వాగ్దానాలు లేవు. ప్రజల్ని మోసపూర్వకమైనటువంటి ఒక మాటలతో ఈరోజు అధికారులు చేస్తున్నారు. ఇది ఒక తప్పిదమైనటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి ఒక పొలిటికల్ డిసిషన్స్. రైతు బంధు బంద్ అయింది, స్టూడెంట్స్కి రీఇన్వెస్ట్మెంట్స్ లేవు. ఈరోజు ఇంజనీరింగ్ కాలేజ్ స్ట్రైక్లు ఉన్నారు. నిన్న ఎందుకున్నారు? హాస్పిటల్స్ అని మూసేశారు ఆరోగ్యశ్రీ ఇవ్వకపోతే. ఆరోగ్యశ్రీ బకాయిలు ఇవ్వలేదు, స్టూడెంట్స్ ఫీజు బకాయిలు ఇవ్వలేదు, శాలరీస్ రావట్లేదు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ 2 నెలల నుంచి లేవు. సూసైడ్ 27 మంది సూసైడ్ చేసుకున్నారు పాపం, రిటైర్డ్ ఎంప్లాయీస్, టీచర్స్, గవర్నమెంట్లో పనిచేసిన వాళ్ళు. ఏ వర్గం హ్యాపీ ఉంది చెప్పండి? ఇటు విద్యార్థులు హ్యాపీ లేరు, రైతులు హ్యాపీ లేరు. ఎవరు హ్యాపీ ఉన్నారు? వాళ్ళ సొంత మంత్రులే హ్యాపీ లేరు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో. సో కాబట్టి ఈ 2 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలన రాష్ట్రాన్ని ఈరోజు అంధకారంలో దూషిస్తుంది. ఈ యొక్క పరిపాలన ఒక వైఫల్యమైనటువంటి పరిపాలనగా భావిస్తాను. రైట్. ఎన్నిక అంటే అందరికీ తెలిసిందే ఎలక్షనీరింగ్.
సో ఇప్పుడు ఏమో కాంగ్రెస్ పార్టీ ఇన్ని కోట్లు తీస్తోంది, బీఆర్ఎస్ ఇన్ని కోట్లు తీస్తోందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది, ఓటుకి ఎంత ఇస్తున్నారంట, ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నారంట అని చెప్పేసి. సో ఈ ధన ప్రవాహం ముందు భారతీయ జనతా పార్టీ ఎంతవరకు నిలబడగలుగుతుంది అండ్ ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్ జరుగుతుందని మీరు అనుకుంటున్నారా? చూడండి, ఏదైనా ఎలక్షన్స్ ఫ్రీ అండ్ ఫేర్ జరగాలని మేము అంతా కోరుతాం. ధన ప్రవాహం ముందు జనబలం మిగులుతుంది. ఆ జనబలం బీజేపీకి ఉంది. ఓకే, మా దగ్గర ఇప్పుడు ధనబలం లేకపోవచ్చు, మా క్యాండిడేట్ దగ్గర ధనబలం లేకపోవచ్చు. ఆ పార్టీల దగ్గర బాగా ఉన్నాయి ధనము. ఒకరేమో అధికారంగా ఉండి అధికార దుర్వినియోగం చేస్తున్నారు, ఇంకోరు గతంలో అధికారంలో ఉండి బాగా సంపాదించి ఇప్పుడు ఎలక్షన్స్లో పెట్టాలని పెడుతున్నారు. కానీ భారతీయ జనతా పార్టీ మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్స్ మేము గెలిచినాం, ఈ ఎలక్షన్స్ కూడా జనబలంతో గెలుస్తాం, నాకు పూర్తి నమ్మకం లేదు. రైట్. ఇక ఆంధ్రప్రదేశ్లో కూటమిగా ఉన్నారు కదా భారతీయ జనతా పార్టీ, టీడీపీ అండ్ జనసేన. మరి ఇక్కడ జనసేన మద్దతు మీరు అడిగారా? అడిగాను నిన్న. ఇవాళ ప్రెస్ కాన్ఫరెన్స్ శంకర్ గౌడ్ గారు పెట్టారు. ప్రెస్ కాన్ఫరెన్స్ బహుశా మీ రిపోర్ట్ కూడా